ఊరు తెరిస్తే అబద్ధాలే మాట్లాడి అబద్ధాలతో బతకాలన్న ఆలోచన ఇంకెంతకాలం చేస్తారో నాకు తెలియదు. ఈరోజు ఎస్ఆర్ఎస్పి కానీ శ్రీపాద ఎల్లంపల్లి కానీ ఇవన్నీ ప్రాజెక్టులు, ఈ ప్రాజెక్టులకు ఫీడర్ ఛానల్స్. స్పీకర్ సార్, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ల నుంచి చుక్క నీరు తీసుకోకపోయినా గోదావరి జలాలతోని ఏ రకంగా నీళ్లు తీసుకురావాలనో ఈరోజు మల్లన్న సాగర్ కావచ్చు, లేకపోతే ఈయనే ఆ స్వామి మల్లన్న సాగర్కి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి? నువ్వేదో పెద్ద చదువు చెప్తారు, మీ లక్ష పార్తే. కానీ మీరు ఏదైతే లిఫ్టులు పంపులు పెట్టి కూలగొట్టిన దానికి సంబంధం లేదు. శ్రీపాద ఎల్లంపల్లి లేకపోతే శ్రీరామ్ సాగర్ ఇవన్నీ ప్రాజెక్టులు మీ తాతల కాలంలో కట్టిన కాంగ్రెస్ ప్రాజెక్టులు. ఆ ప్రాజెక్టులతో ఈరోజు మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, నువ్వు కట్టినవి లేకపోయినా కూడా, నువ్వు కూలిపోయినా కూడా ప్రాజెక్టులకు నీళ్ళు ఇవ్వడానికి ఉంది. మీరు లేని అబద్ధాలతోని లేకపోతే మేడిగడ్డ దగ్గర కట్టిందో, సుందిల దగ్గర కట్టిందో, అన్నారం దగ్గర కట్టిన మీరు పంపులు లిఫ్టులతోని కొల్లగొట్టిన 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు గుండు సున్నా లేకపోయినా నీళ్లు ఇవ్వచ్చు. తప్పుదారు పట్టించకండి. రెండవది, ఈరోజు మీరు పదే అక్కడ లగచర్లలో జరిగిందంటున్నారు అధ్యక్ష. మల్లన్న సాగర్ కట్టిన రోజు ఏటిగడ్డ, కిష్టాపూర్, వేమ్లఘాట్ 14 గ్రామాలు తండాలు కలిసి పరిగెత్తించి మిమ్మల్ని కొట్టిన రోజు మీరు పోలీసుల బూట్ కాళ్ళతోని తొక్కిచ్చిన రోజు, ఆ రోజు ఎట్లా జరిగింది అధ్యక్ష? అది గజ్వేల్లోనే కదా. గజ్వేల్ నియోజకవర్గంలో సిద్దిపేట జిల్లాలో ఉన్న వేములఘాట్ కావచ్చు, ఏటిగడ్డ, కిష్టాపూర్ కావచ్చు, నేను పోయి దీక్ష చేసిన అధ్యక్ష 48 గంటలు. భూసేకరణకు వ్యతిరేకం కాదు, నష్టపరిహారం పెంచండి అని చెప్పినాం. మీరు 3 లక్షలు ఇస్తే 7 లక్షలు చేయమన్నాం. ఈరోజు మీరు ప్రతి ప్రాజెక్టు పక్కన 100 ఎకరాలు మీరు ఫామ్ హౌజులు కొనుక్కున్నారా లేరా? ఈరోజు ప్రాజెక్టులు డైరెక్ట్గా కొండపోచమ్మ నుంచి మీ ఫామ్ హౌస్కి, మీ ఎర్రవల్లి ఫామ్ హౌస్కి కాలువలు తీసుకొని 100 ఎకరాలు మీరు నీళ్లు తీసుకెళ్ళినరా లేరా? ఈరోజు రంగనాయక సాగర్ దగ్గర హరీష్ రావు గారికి ఫామ్ హౌస్ ఉన్నదా లేదా? మీరు ప్రాజెక్టులు కట్టిందే మీ ఫామ్ హౌస్ల కోసం. ప్రాజెక్టులు కట్టిన కాడ మీరు ఫామ్ హౌస్లు తీసుకున్నారు. దుర్మార్గమైన ఆలోచన మీది. ఈరోజు మీరు సిద్ధంగా ఉన్నారా విచారణకు? కొండపోచమ్మ దగ్గర ఎవరికి ఫామ్ హౌస్ ఉంది? రంగనాయక సాగర్ దగ్గర ఎవరికి ఫామ్ హౌస్ ఉంది? లేకపోతే ప్రాజెక్టులు కట్టిన దగ్గర ఎవరికి భూములు ఉన్నాయో, ఎవరికి ఫామ్ హౌస్లు ఉన్నాయో నిజ నిర్ధారణ కమిటీ నేను కాదు, ఈ సభలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కరిని కూడా వద్దు. బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి, ఎంఐఎం నుంచి, సిపిఐ నుంచి శాసనసభ్యులతో నిజ నిర్ధారణ కమిటీని వేద్దాము. కట్టుకున్న ప్రాజెక్టులల్లా మీ చుట్టాల భూములను ఎట్లా తొలగించిండ్రు, మీ భూములను ఎట్లా తొలగించిండ్రు? మీ డైరెక్ట్గా కేసీఆర్ గారి ఫామ్ హౌస్కి కాలువలు తీసుకెళ్లి ఫామ్ హౌస్ చుట్టూత దాని చుట్టూత కాలువలు తిప్పింది ఆధారాలు చూపించాలనా? దుర్మార్గమైన ఆలోచన మీకుంటది, మాకెందుకుంటది? ఇప్పటికి కూడా అబద్ధాలు చెప్పేది మానండి. ఎందుకు ఇంకా బుకాయించాలని, దబాయించాలని? ఎన్ని రోజులు అధ్యక్ష? భూసేకరణ జరిగినప్పుడు భూమి కోల్పోయిన నిర్వాసితులకు బాధ, దుఃఖం ఉంటుంది. ఆ బాధ, దుఃఖం ఉన్న వాళ్లకు అత్యధికంగా నష్టపరిహారం ఇవ్వాలనేది మా ఆలోచన. ఆనాడు మల్లన్న సాగర్లో 3 లక్షల నుంచి మొదలుపెట్టిన మీరు, మేము కొట్లాడితే అది చివరికి 10 నుంచి 12 లక్షలకు వచ్చింది. ఇవాళ కొడంగల్లో, లగచెర్లలో 20 లక్షల ఎకరాకు అసైన్మెంట్ భూములకు కూడా 20 లక్షలు ఇచ్చినాం. 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. 150 గజాల ఇంటి స్థలం ఇచ్చినాము. ఈ రోజు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యాకేజ్ మేము కొడంగల్ ఇస్తే, మీ మాజీ ఎమ్మెల్యే మీరు పర్సనల్గా వెళ్ళి మీరు ఏమైనా చేయండి, అధికారులను చంపండి, మేము చూసుకుంటామని చెప్పింది పబ్లిక్ డొమైన్లు ఉంది. మీరు ఈ రోజు టీవీలలో, పేపర్లలో ప్రముఖంగా వచ్చింది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చంపండి అని చెప్పి హరీష్ రావు, కేటీఆర్ చూసుకుంటారని చెప్పి నరేందర్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి మాజీ ఎమ్మెల్యే పబ్లిక్లో స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇట్లా అధికారులను 10 ఏళ్ళ అధికారంలో ఉన్న మీరు అధికారులను చంపమని, ఏ అధికారులు అయితే ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తారో గా అధికారులను చంపమని ప్రోత్సహించిన మీరు ఈ రోజు వచ్చి మీరు భూసేకరణ గురించి మాట్లాడుతున్నారా? మీరు మాకొచ్చి చదువు చెప్తున్నారా? మేము కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు కట్టలేదా? నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు మీరు కట్టినరా? లేకపోతే కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్సాగర్ మీరు కట్టినరా? ఏ మాటలు మాట్లాడుతున్నారు? కమిషన్ల కోసము ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద 36,000 కోట్ల రూపాయల
విలువ ఉన్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం పేరు మీద 1,50,000 కోట్లకు అంచనాలు పెంచిండ్రు. ఇప్పటి వరకు మీరు అధికారం దిగిపోయే నాటికి 1,02,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించిండ్రు. మీరు అత్యంత అవినీతికి పాల్పడ్డ ప్రాజెక్టు మీద ఈరోజు విచారణ 1 మ్యాన్ కమిషన్ ఎంక్వైరీ జరుగుతుంది. మీరు చెప్పిన ప్రజల సెంటిమెంట్ అయిన పవర్ ప్రాజెక్టులు విద్యుత్తు ముసుగులో 1,000 కోట్ల రూపాయలు కూలగొడితే ఈరోజు కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. మీరు ఫ్రాడ్ చేసిండ్రు, ఫ్రాడ్ కి వీళ్ళని శిక్షించమని 1 మ్యాన్ కమిషన్ సుప్రీంకోర్టు వరకు కొట్లాడిండ్రు. సుప్రీంకోర్టు జడ్జి వచ్చి వీళ్ళు ఫ్రాడ్ చేసిండ్రు, వీళ్ళని శిక్షించమని నివేదిక ఇచ్చిండ్రు. అధ్యక్ష, వీళ్ళ నివేదికలు మేము ఆరోపణ చేయట్లే. ఈరోజు కమిషన్ ఇచ్చిన నివేదికలు ఉన్నాయి. తొందరలోనే దాంట్లో జైలుకు పోతారు. జైలుకు పోయే దాని గురించి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఏ విచారణ సంస్థ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చింది ఈరోజు కాళేశ్వరం మీద. ఆ నివేదికలు వచ్చే సభలో ఇదే సభలో పెట్టి చర్చ పెడదాం. ఎవరెవరు ఏ రకంగా ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరు మీద ఎట్లా కొల్లగొట్టిండో వాటి అన్నిటిని తీసుకొద్దాం. అధ్యక్ష, ఇవాళ వీళ్ళు ఎంతసేపు ఉన్నా మేము అబద్ధాలని చెప్తాం. ఆనాడు 2013 భూసేకరణ చట్టం ఉంటే దాన్ని కాదని జీవో నెంబర్ 123 అని కొత్త జీవో, కొత్త రాజ్యాంగం కనిపెట్టి బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ లో ఒక నోడల్ ఆఫీసర్ను పెట్టాం, డబ్బులు ఇస్తాం, భూములు గుంజుకుంటాం అని చెప్తే కోర్టు కొట్టేయలేదా? కోర్టు మిమ్మల్ని తిట్టలేదా? ఎన్ని నోటిఫికేషన్లను రద్దు చేసింది? ఈ రోజు బలవంతంగా రైతుల భూములను గుంజుకున్నది మీరు. ఒకటే మాట మేమేం చెప్పినాము? నేను ఒకటే చెప్పదలుచుకున్నా అధ్యక్ష, ఈరోజు వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, కామారెడ్డిలో చంద్రశేఖరరావు గారిని ప్రజలు ఓడగొట్టిండ్రంటే ప్రజల ఆగ్రహం ఎట్లుందో అధ్యక్ష, నాకు ఓటమి మొదటిసారి కాదు, నేను ఓడినా గెలిచిన. కానీ ఆయన ఇంద్రుడు, చంద్రుడు, దేవుడు, తెలంగాణ ప్రదాత, తెలంగాణను ఉద్ధరించడానికే, తెలంగాణకి ఆయన జాతి పిత అని, వీళ్ళు తెలంగాణ జాతి పిత అని చెప్పుకున్న చంద్రశేఖరరావును కామారెడ్డి ప్రజలు బండకేసి కొట్టి ఒక సామాన్యుని ఎమ్మెల్యేగా గెలిపించారు. నేను ఆ రోజే చెప్పిన, నేను పోతుండొచ్చు కానీ పోతా నిన్ను పట్టుకొని పోతా అని. నేను పోతా నిన్ను పట్టుకొని పోతా అని. సో కామారెడ్డిలో ఓడగొట్టిన ప్రజలు తిరస్కరించిన ఎందుకు ఇంకా బుకాయించాలనుకుంటున్నారు అధ్యక్ష? ఎందుకు బుకాయిస్తున్నారు? ఇప్పటికైనా నేను చెప్తున్నా అధ్యక్ష, మూసీ ప్రాజెక్టును కట్టాలన్నా వద్దా మీరు చెప్పండి. మెట్రో రైళ్లు విస్తరించాలన్నా వద్దా మీరు చెప్పండి. రేడియల్ రోడ్స్ వేయాలన్నా వద్దా చెప్పండి. రీజనల్ రింగ్ రోడ్డును నిర్మించాలన్నా వద్దా మీరు చెప్పండి. హైదరాబాద్ నగరానికి గోదావరి జలాలను తరలించాలన్నా లేదా మీరు చెప్పండి. తెలంగాణ రాష్ట్రానికి మీరు పెట్టుబడులను తేవాలంటున్నారా వద్దంటున్నారా చెప్పండి. ఈరోజు ప్రపంచంలోనే అత్యధికంగా ఇన్ఫోసిస్ సంస్థ హైదరాబాద్లో అత్యధికంగా జాబ్లు ఉన్నాయి. మేము వచ్చినాక ఇన్ఫోసిస్ విస్తరించినాం, విప్రో విస్తరించినాం. మేము వచ్చినాక కాగ్నిజెంట్ను విస్తరించిపించినాం. ఆమ్జన్ బయోటెక్ కంపెనీ అమెరికాలో ఉండి ఫస్ట్ టైం హైదరాబాద్లో పెట్టుబడులు తీసుకొచ్చినాం. ఆయన 10 ఏళ్ళు మంత్రిగా ఉంటే 20,000 కోట్లు తెచ్చిండు దావోస్లో పోయి. నేను 10 నెలల్లో సరిగా ఒక్క సంవత్సరం తిరిగే లోపల 2,20,000 కోట్లు పెట్టుబడులు తెచ్చిన. ఇది నా సమర్థత. ఆయన ఏమనుకుంటాడంటే గుంటూరులో చదివిన తెలివితేటలు ఈడ పనికొస్తాయనుకుంటాడు. అధ్యక్ష, ఇంగ్లీష్ అనేది నాలెడ్జ్ కాదు. 4 ఇంగ్లీష్ ముక్కలు ఆయనకు రావచ్చు, నేను 4 ఇంగ్లీష్ ముక్కలు కానీ ఈ ప్రపంచంలో చైనాలో ఉండేవాడికి ఇంగ్లీష్ రాదు, జపాన్లో ఉండేవాడికి ఇంగ్లీష్ రాదు, జర్మన్లో ఉండేవాడికి ఇంగ్లీష్ రాదు. కానీ ఈరోజు చైనా, జపాన్, జర్మన్ ప్రపంచాన్ని శాసిస్తుంది అధ్యక్ష. 4 ఇంగ్లీష్ ముక్కలు వస్తే ఒకవేళ హోటల్లో పనిచేయడానికి, ఆర్డర్స్ తీసుకోవడానికి పనికొస్తుండొచ్చు అధ్యక్ష. బట్ట షాప్లో బట్టల అమ్మనికి పనికొస్తుండొచ్చు. గుంటూరులో చదివిన తెలివితేటలన్నీ మా దగ్గర వచ్చి చూపించొద్దు అధ్యక్ష. మేము గవర్నమెంట్ స్కూల్లో చదివి వచ్చినాం, మేము గుంటూరులో చదవలే. మా తెలుగు మీడియం అధ్యక్ష, తెలుగు మీడియము గ్రామీణ ప్రాంతాలలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చినాం అధ్యక్ష. మేము గుంటూరులో పోయి చదువుకొని రాలే, ఆ తర్వాత పూనా పోలే, ఆ తర్వాత విదేశాలు తిరగనిక పోలే. మేము ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం, ఇక్కడనే చదువుకున్నాం. లోకల్ పరిజ్ఞానంతో పనిచేస్తున్నాం అధ్యక్ష. ప్రజల బాధ తెలిసిన వాళ్ళం అధ్యక్ష. మేము 4 ఇంగ్లీష్ ముక్కలు వచ్చినంత మాత్రాన అదేదో గొప్పతనం అని దాని మీద ఏదో పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి దాన్ని చూపించి ఏదో
సాధించినమని. కాబట్టి ప్రపంచంలో అత్యధికంగా ప్రపంచాన్ని శాసిస్తున్నది చైనా, జపాన్, జర్మన్. ఆ దేశంలో ఎవరికేం ఇంగ్లీష్ రాదు, కానీ వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తున్నారు ఆర్థిక వ్యవస్థను. అట్లాంటిది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి, గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో చదువుకున్న నేను ముఖ్యమంత్రి అయితే ఎందుకు మీకు కడుపుమంట? ఏందా బాధ? అసలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు అధ్యక్ష. నేను కనిపించగానే ఆయననే చూడనికైనా వస్తలేడు, చూస్తే అదేదో పాపమైంది అన్నట్టు. కాబట్టి ఇప్పటికైనా దయచేసి ఈ 5 ఏళ్ళు కాదు వచ్చే 5 ఏళ్ళు కూడా, ఈ 5 ఏళ్ళు కాదు వచ్చే 5 ఏళ్ళు కూడా మేమే ఉంటాము. మీరు అక్కడ ఉండాలనుకుంటే సలహాలు ఇవ్వండి. పెద్ద ఆయన మీకు కుర్చీ ఇయ్యాడు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, పెద్ద ఆయన గురించి నీకెంత తెలుసో తెలియదు కానీ నాకు చాలా తెలుసు. వెనకటికి నీకు కూడా చెప్పిన, నువ్వు ఆశించకని. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, పాపం ఉండనియండి, పెద్ద మనిషి తెలంగాణ కోసం కొట్లాడిండని మీరే చెప్తారు. ఆయన కుర్చీ మీద కన్నేస్తారు మీరు ఇద్దరు కలిసి. ఎందుకు ఆయన మీద పగబట్టారు? కుటుంబంలో పెద్ద దిక్కు ఒక ఆయన ఉండాలి. పెద్ద దిక్కు ఉంటేనే గౌరవం ఉంటుంది. పెద్ద ఆయనను కూడా ఖతం చేసి కుర్చీలో కూర్చోవాలనే స్కీమ్లు వేయకండి. ఇంతకుముందే నేను కాగితం తెచ్చిస్తే ఏందో అనుకున్నా, మా వాళ్ళు చెప్తున్నారు గతంలో నేపాల్ యువరాజు దీపేంద్ర తన కుటుంబంలోని 8 మందిని AK-47 పెట్టి కాల్ చేసిందట, పదవి ఇయ్యలేదని. నేపాల్ రాజు వాళ్ళ పిల్లగాడు కుటుంబంలో పదవులు ఇస్తలేరని రాత్రి డిన్నర్కి పిలిచి AK-47 పెట్టి ఇంట్లో వాళ్ళందరినీ AK-47 పెట్టి కాల్ చేసిందంట. అట్లాంటి పరిస్థితులు తెలంగాణలో రాకుండా చూడండి అధ్యక్ష. వారికి చెప్పండి, వారు చదువుకుంటే చదువుకున్నారు, గుంటూరు తెలివితేటలు ఉంటే ఉన్నాయి, అవి ఉపయోగించి తెలంగాణకి ఏమైనా ప్రయోజనం చేకూర్చేటట్టు చెప్పమని చెప్పుండ్రు అధ్యక్ష.